మేజోంగ్ తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా వెడలూరు మండలంలో రైతులకి చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కనపర్తి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడారు. తుఫాన్ వల్ల రాష్ట్రం మొత్తం రైతుల పంటలు దెబ్బతిన్నాయని, అయితే చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫానుకు 10 రోజుల ముందుగానే కేంద్ర ప్రభుత్వం తుఫాను తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి బేఖరాత్ చేయడంతోనే ఇంత నష్టం వాటిల్లిందన్నారు. వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, స్టేట్ సెక్రటరీ రాజేశ్వరి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు ఆంజనేయరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేంద్రరెడ్డి, భరత్ కుమార్, మారం విజయలక్ష్మి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, బోనల్ ఇన్ఛార్జి యశ్వంత్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, రాజేష్, కోవూరు కో-కన్వీనర్ రాఘవేంద్ర, మండల జనరల్ సెక్రటరీ అర్ధంకి కార్తీక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 0.04 హెక్టార్లట. మనకన్నా చిన్న రాష్ట్రం, ప్రకృతి వైపరీత్యాలు లేని రాష్ట్రం ఛత్తీస్గఢ్లో 2500 హెక్టార్లు వాళ్ళు బీమా చేస్తే దగ్గర 25,000 కన్నా రైతుల్ని లబ్ధిదారులుగా చేరుస్తే ఇంత పెద్ద రాష్ట్రం మనలో సగం కూడా ఉండదు ఛత్తీస్గఢ్. అతి తక్కువ నమోదైన రాష్ట్రం మందంటే అది ఎంత సిగ్గుచేటో ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో కూడా వారం రోజులుగా సహాయక చర్యలు చేయలేదు. కరెంటు లేదు, ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉన్నాయి. ఇప్పుడే ఇవాళ విడవలూరు, కొడవలూరు, గుటుకూరు మండలాల్లో గ్రామాల్లో వెళ్ళడం జరిగింది. అనేక ప్రాంతాల్లో తమలపాకు పంట నష్టపోయింది. ఒకే ఊర్లోనే దాదాపు 150 ఎకరాల పంట నష్టపోవడం జరిగింది. చేతికి వచ్చిన పంట 4 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరా మీద పెట్టిన రైతు, కౌలు రైతు ఏం కావాలి? ఆత్మహత్యలు చేసుకోవాలా? వాళ్ళు వ్యధలు తీర్చేది ఎవరు? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? ఈ వరదలు రావడానికి, వరదల కారణంగా వాళ్ళ పంటలు ముంపు గురికి కావడానికి, పంట పూర్తిగా నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వ నిరాసక్తత, చేతగానితనం కాదా? జవాబుదారీతనం లేకపోవడం వల్ల కదా. ఈ వరి కానీ అనేక చోట్ల చూస్తూ వచ్చాం. దారిలో వరి నాళ్ళు వేశారు, వరద వచ్చింది, మొత్తం నారంతా పాచి పట్టిపోయింది. ఇప్పుడు ఏమయ్యా అంటే ఇత్తనాలు ఇస్తారట. మరి ఇప్పటిదాకా పంట మీద పెట్టిన పెట్టుబడి ఎవరు ఇస్తారు? విత్తనాలు ఇస్తారో అది కూడా గ్యారంటీ లేదు. తూతూ మంత్రంగా ఊరికే వచ్చేసి ఫోటోలు తీసుకొని మేము నివేదిక అందిస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు? వారం రోజులైంది. అసలు ఈ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించాలని, ఆస్తి నష్టం ఎంత జరిగిందో చూడాలని, పంట నష్టం ఎంత జరిగిందో పరిశీలన వెళ్ళి అంచనా వేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకునేది. రైతుల మానాన రైతులను వదిలేసింది, ప్రజల మానానికి ప్రజలను వదిలేసింది. ఈ జిల్లాలో తుఫాన్కి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఈ జిల్లాలో ఆక్వా రైతులు కావచ్చు, అదేవిధంగా తమలపాకుల రైతులు కావచ్చు, వేరుశెనగ, అందరూ కూడా రైతులు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తుఫాను వల్ల చాలామంది నష్టపోయారు. వెంటనే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఫండ్ని ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా ఎమ్మడే రిలీజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులను వెంటనే ఆదుకోవాలి. అదేవిధంగా ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి మొత్తం అమౌంట్ కూడా వారికి కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. తుఫాన్ వచ్చిన ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు తమలపాకు తోటలన్నీ కూడా ఈ గాలివానకి దెబ్బతినడం జరిగింది. దానివల్ల రైతులందరూ కూడా చాలా నష్టం, ఒక ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. అదేవిధంగా నారుమళ్ళు ఏదైతే ఉన్నాయో విత్తనాలు చల్లిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ విత్తనాలన్నీ కూడా చెడిపోవడం జరిగింది. అదేవిధంగా నారు వేసిన వాళ్ళందరూ కూడా మునిగిపోయి, అదంతా కూడా నీటిలో మునిగిపోయి పాసిపోవడం వల్ల ఈరోజు అందరూ రైతులు కూడా నష్టపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా జాతీయ నాయకులైనటువంటి సత్యకుమార్ ఎంత కూడా పరిశీలన చేయడం జరిగింది. ఈ పరిశీలన నుంచి ఏదైతే విషయాలు సేకరించారో అన్నీ కూడా కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి దీని మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం.
కుదేలైపోయి ఉంది. దీనికి ప్రభుత్వం ఓడుతుంది పట్టించుకోవడం లేదు. ఇది ఒకటే, గతంలో మాకు 2012-13 సంవత్సరం దాకా ఈ పీసీ రేషన్ కింద ఇస్తున్నారు. ఈ రోజు కూడా ఉత్తర భారతదేశం మొత్తం పీసీ రేషన్ కింద ఇస్తుంది. మాకు ఇక్కడ మాత్రం పీసీ రేషన్ లేకుండా 52, 32, 42 రెండు కాన్లు పెట్టేసి 8 కౌంట్లు ఉచితంగా తీసుకున్నారు. మా దాంట్లో 40 నుంచి టన్నుకి 50,000 రూపాయలు దాంట్లో మినహాయింపోతుంది. మా మిగిలిన రూపాయి అదే. దానివల్ల కుంటిపడిపోతూ ఉంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు కూడా. అది ఈ కంటామినేషన్ ఉన్నప్పుడు వాళ్ళ ఒక కౌంట్ పెరిగితే మనకేదో దాంట్లో పోతాం అన్నట్టు ఆశతో కొంచెం పెంచుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ 10 రూపాయలు 10,000 ఆదాయానికి ఇంకా 20,000 నష్టపోతున్నారు. అదిగాక డ్యామేజ్ అయ్యి అంతా పొల్యూషన్ అయిపోతూ ఉంది. క్రీకులు వాతావరణం, వాటర్, భూమి మొత్తం పొల్యూషన్ అయిపోతూ ఉంది. దీనికోసంగా ప్రభుత్వం మా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. అంతకుముందు లేనన్న వచ్చినప్పుడు అప్పుడు హరిత హోటల్ కూడా సార్ చెప్పాము. ఈరోజు పట్టించుకోవాలా. ఇది పీసీ రేషన్ కానీ పెడితే రైతులందరూ సవ్యంగా చేసుకుంటారు. లేకపోతే ఇదే ఆక్వా పరిశ్రమ అదేవిధంగా కుంటుపడిపోయి దేని కొర కాకుండా పోతుంది. ప్రభుత్వం ఆదాయపడాలా, రైతులు ఆదాయపడాలంటే పీసీ రేషన్ కింద జనరల్ కౌంట్ పెట్టాలా. దాన్ని మొత్తం మేము ఒక రైతు తరపున చాలా డిమాండ్ చేస్తాం గట్టిగా. అంతకుముందు కూడా తీసుకెళ్ళాము, మళ్ళీ ఇంకోసారి కూడా తీసుకెళ్తాము. ఈరోజు మా సార్ వచ్చిన సత్యకుమార్ సార్ వచ్చినారు కాబట్టి ఆయన సమక్షంలో ఆయన చెప్తున్నాం. మేము దీన్ని పీసీ రేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం, కంపెనీలు, బయర్స్ వీళ్ళంతా ప్రభుత్వం ఇస్తున్న వీళ్ళు మొత్తం కుమ్మక్కయ్యి రైతులను అన్యాయం చేస్తున్నారు. దీన్ని పీసీ రేషన్ ఇవ్వాలి. మేము అందరినీ కోరుకున్నాం, రైతు తరఫున అందరూ కోరుతున్నాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.